నీ ఏడు పాపి అసలేం జరిగిందో చెప్పు. అయ్యగారు, ఆ రోజు పుట్టిన బిడ్డని మేడంకి చూపించడానికి తీసుకెళ్తే బిడ్డ మొహం చూడ్డానికి కూడా ప్రియంవదమ్మ గారు అసలు ఇష్టపడలేదు. ఈ దరిద్రాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లి పడే అన్నారు. ఈ బిడ్డను తీసుకెళ్ళిపోండి. ఎక్కడికి మేడం? ఎక్కడికైనా పర్వాలేదు, నా కంటికి కనిపించినంత దూరంగా తీసుకెళ్ళిపోండి. అలా చేస్తే తన చేతికున్న బంగారు గాజుల్ని నాకు ఇస్తానన్నారు. అమ్మగారున్న కోపాన్ని బట్టి చూస్తే ఆ పని నాతో కాకపోయినా ఇంకొకరితో అయినా చేయిస్తారని ఆ బంగారు గాజులు నేనే తీసుకొని బిడ్డని తీసుకెళ్లిపోయాను. ఎక్కడికి తీసుకెళ్ళావు? నా బిడ్డనేం చేశావు? మీ బిడ్డని నేనేం చేయలేదయ్యా. ఆ సమయంలో పిల్లలు లేనొకతను పిల్లలు పుట్టలేదని బాధపడుతూ ఈ పాపని నాకిస్తారా అని అడిగాడు. నేనివ్వగానే అతను మహాప్రసాదంలాగా చేతుల్లోకి తీసుకున్నాడు. జీవితంలో మళ్ళీ ఆ తల్లికి కనిపించకుండా నాన్న సాక్కుంటాను. నాకు దాచుకుంటానమ్మా. ఆ శివయ్య మాకిచ్చిన వరప్రసాదాలు చూసుకుంటాను. మా కడుపున పుట్టి ఇలా పశువుల కంటే నీచంగా ఎలా ఆలోచించగలిగావు? నీకంటే పశువులేనయ్యా. కనీసం పుట్టిన బిడ్డ మీద ఈగ కూడా వాలకుండా కాపాడుకుంటాయి. ముక్కు పచ్చలారని పసిబిడ్డని పడేయమని నీకెలా అనిపించింది? చిచ్చి, నువ్వు నా కడుపున చెడబుట్టావు. ఈ భూప్రపంచంలో నీలాంటి నీచమైన కూతురు ఎవ్వరికీ ఉండదు. నీలాంటి నీచమైన ఆలోచనలున్న తల్లి ఎవ్వరూ ఉండరు. ఛీ! నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది.